ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు గ్రహించిన ప్రకారం ఈ యొక్క రాశికి రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలంగా ఫలితాలు ఇవ్వబోతున్నాయా, లేదంటే పాజిటివ్గా అంటే వ్యతిరేకంగా ఫలితాలు ఇవ్వబోతున్నాయా, ఆ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్లు రాబోతున్నాయి? ఇక ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున వృషభ రాశి వారికి ఈ బంధం ఇక వద్దు అని ఎవరితో అనిపిస్తుంది, ఎందుకు అలా అనిపిస్తుంది, ఎందుకు ఆ వ్యక్తులు ఎవరు, ఇటువంటి ఉన్న విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇంతకు ముందు రోజుల్లో కంటే ప్రజెంట్ రోజుల్లో ఏదైతే నడుస్తున్నాయో ఈ యొక్క అనేది మీ యొక్క మంచి రోజులుగా మార్పులను తీసుకోబోతున్నారు. అలాగే మీకు రాబోయే అటువంటి ఇన్కంలో ఇక నుంచి రాబోతున్న ఇన్కంలో కూడా చాలా అంటే చాలా చేంజెస్లు రాబోతున్నాయండి. చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఆదాయంలో కూడా మీరు ముందు ఉంటారు, ఎందుకంటే మీరు అది అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాన్ని ఫలిస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంక్రీస్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక దానివల్ల మీరు ఇప్పటి వరకు అప్పులు కూరుకుపోయిన మీరు అన్ని రకాల అప్పులను తీర్చేస్తారు. మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో అలా అన్ని రకాల మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా రాబోయే మార్పులు అనేవి మీరు నిజంగా మర్చిపోతారండి. అటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇక మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నంలో సక్సెస్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన ప్రాపర్టీస్ రావడంతో నిజంగా మీ జీవితంలో అనుకోని మార్పులు రావటం వల్ల ఎన్ని రకాలుగా మీ జీవితంలో ఏదైతే మీరు కోరుకుంటారో ఆ విధంగా మీరు జీవితంలో ఎక్కువగా ఎక్కడా కూడా డబ్బుని మీరు చూడటం వల్ల ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా మీరు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీకు కలిసి రాబోతుంది. ఇక ప్రధాన గ్రహాలైనటువంటి శనీశ్వరుడు, గురుడు, రాహు, కేతు స్థితిగతులను బట్టి, ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి, రాశుల ఫలితాలను బట్టి జరుగుతుంది అనుకున్నాం కదండి. అయితే వ్యక్తిగత జాతక కాలచక్రాలను ఆధారంగా తీసుకొని ఫలితాలను నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషించినప్పటికీ అత్యంత ప్రాధాన్యత ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అటువంటి ఒక నిజం చెప్పాలంటే ఈ రాశుల వారికి అంటే ప్రతి ఒక్కరికి కూడా అండి, ప్రతి ఒక్క గ్రహానికి, ప్రతి ఒక్క రాశికి సంబంధించిన ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని
ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. అయితే ఉద్యోగ పరంగా, అదే విధంగా ఆర్థిక పరంగా ఇక వృషభ రాశి వారికి మామూలుగా అదృష్టం కాదండి. ఫలితాలు వింటే ఎగిరి గంతేస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదేనండి జరగబోతుంది. అన్ని రకాల కూడానండి మీకు ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సంతోషపరంగా శుభవార్తలు వినడం, ఆకస్మిక ధన లాభాలు రావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు రావడం, ఇలా అన్ని రకాలుగా ఇక రాదనుకున్న డబ్బు మీ చేతికి అంది, మొండి బాకీలు వసూలవ్వడం, నిరుద్యోగులు మంచి కంపెనీల ఉద్యోగం సాధించడం, వ్యాపారాలు అతి తక్కువ ప్రయత్నాలలో అతి ఎక్కువ ప్రయత్నంలో ఎక్కువ లాభాలు గడుస్తాయండి. విదేశాల నుండి ప్రయాణాలు సూచిస్తున్నాయి కూడా మీకు కనిపిస్తున్నాయి. అన్ని రకాల మీకు శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అంటే ఎవరైతే పెళ్లి సంబంధాలు రాక బాధపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో, సమాజాన్ని చిదిరించుకుంటూ ఇటువంటి వ్యక్తులు పెళ్లి కానట్లయితే బ్రహ్మచారిగా మిగిలిపోతారు. వీరికి పెళ్లి సంబంధం కుదిరినట్లే. నష్టజాతకులు ఇటువంటి ఎన్నో మాటలు పడుతున్నారు. పెళ్లి సంబంధం రాక ఇబ్బంది పడుతున్నారు. ఇక వృషభ రాశి వ్యక్తులు మంచి పెళ్లి సంబంధం కుదరడంతో మీకు చక్కటి అదృష్టం కూడా అప్పుడే స్టార్ట్ అవుతుందండి. మీ జీవిత భాగస్వామి మీకు చాలా అదృష్టాన్ని తీసుకురాబోతుందండి. ఇక సంతాన యోగానికి ఛాన్స్ ఉంటుంది. విదేశాలలో ఉన్న సంతానం నుండి శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ యొక్క సలహాలు పాటించి ప్రయోజనం పొందుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లాభాల వల్ల ప్రయోజనం ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు తమ జీవితంలో ఏదైనా అపచయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధనం అడుగు వేస్తూ ఉంటారు. విద్యని సాధిస్తారు ఈ రాశివారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో చూస్తారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.